చెప్పింది నిజమవుతుందా? వింత జీవి జననం వీడియో చూస్తే అవాకే. ప్రకృతిలో అప్పుడప్పుడు మనం నమ్మలేని వింతలు జరుగుతుంటాయి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అలాంటి ఒక అరుదైన దృశ్యం వెలుగు చూసింది. కళ్ళు లేవు, ముక్కు అసలే లేదు, కానీ ఆ మేక పిల్ల శ్వాస తీసుకుంటుంది, హాయిగా పాలు తాగుతుంది. ఈ వింత జీవిని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్గా మారింది. ప్రకృతి వైపరీత్యమో లేక జన్యుపరమైన లోపమో తెలియదు, కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. కళ్ళు ముక్కు లేకుండా కేవలం నోరు చెవులతో ఒక మేక పిల్ల జన్మించడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఇక ఆ వింత జీవిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. టేకులపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కురుస సుబ్బయ్య అనే రైతు ఇంట్లో ఈ వింత చోటు చేసుకుంది. ఆయన పెంచుకుంటున్న మేక ఒక మేక పిల్లకు జన్మనివ్వగా అది చూసిన వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ మేక పిల్లకు ముఖం మీద కళ్ళు లేవు, గాలి పీల్చుకోవడానికి ముక్కు కూడా లేదు, కేవలం నోరు చెవులు మాత్రమే ఉన్నాయి. నోటితో శ్వాస, తల్లి వద్ద పాలు. సాధారణంగా ఇలాంటి లోపాలతో పుట్టే జీవులు ఎక్కువ కాలం బ్రతకడం కష్టం, కానీ ఈ మేకపిల్ల మాత్రం ఆశ్చర్యకరంగా ఆరోగ్యంగానే ఉంది. ముక్కు లేకపోవడంతో ఆ మేకపిల్ల తన నోటి ద్వారానే గాలి పీల్చుకుంటుంది. ఎంతో చురుగ్గా ఉంటూ తన తల్లి వద్ద పాలు తాగుతుండడం విశేషం. ఈ వింత మేకపిల్ల వార్త దవాగ్నంలా వ్యాపించడంతో కిష్టారం గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తరలివస్తున్నారు. ఇదేం వింతరా నాయనా అని కొందరు ఆశ్చర్యపోతుంటే, ఇది దైవలీల అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వింత మేకపిల్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.